హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్. రాంబాబా శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చి వంకాయలతోని గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఒక పావు కిలో వంకాయలను తీసుకోండి. అలాగే ఒక 2 టమాటా, ఆనియన్, అల్లం, ఒక వెల్లిగడ్డ, వీటన్నింటినీ కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక దగ్గర పెట్టండి. అలాగే టమాటాలు, ఆనియన్స్, అల్లం ముక్కలు అన్నింటినీ కూడా చిన్నగా తరిగి పెట్టుకోండి. ఈ గ్రేవీ కోసం మనం ఇందులో కర్బూజా గింజలండి ఇవి, అలాగే బాదం, టమాటా, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లం, ఒక 2-3 ఎండుమిరపకాయలు, వీటన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా వంకాయల్ని తీసుకొని పుచ్చులు లేకుండా ఇలా 4 ముక్కల కింద గుత్తి వంకాయ టైప్లో కట్ చేసుకొని కాస్త నీళ్ళలో వేసి కాస్త ఉప్పు, పసుపు వేసి ఉంచండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోని కాస్త ఆయిల్ వేయండి. దాంట్లో ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఆనియన్స్, వీటన్నింటినీ కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపి మగ్గించండి. మీరు ఏ గ్రేవీ కర్రీ చేసినా సరే టమాటాలు, ఆనియన్స్ అన్నీ మగ్గించి చేస్తే ఆ గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో కర్బూజా గింజలను కూడా కలిపి వీటన్నింటిని లో ఫ్లేమ్లో కాస్త మగ్గేంత వరకు పెట్టండి. ఇలా మగ్గిన ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి మీరు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలన్నింటినీ కూడా దాంట్లో వేయండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. వీటన్నింటినీ కూడా ఈ విధంగా సెట్ చేసి మూత పెట్టి ఉంచండి. కాసేపు అయిన తర్వాత వంకాయలు కాస్త మగ్గినాక మీరు ఆల్రెడీ చేసుకున్న ఈ టమాటా, ఆనియన్స్, కర్బూజా పేస్ట్ వీటన్నింటినీ కూడా దీంట్లో వేసి కాస్త పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, కావాలనుకునే వాళ్ళు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ వేసాక కాస్త వాటర్ని కూడా యాడ్ చేయండి. ఎందుకంటే ఈ టమాటా ప్యూరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ వంకాయలన్నీ కూడా గ్రేవీ కర్రీలా రావాలనుకునే వాళ్ళు కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని కూడా యాడ్ చేసి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి మళ్ళీ లో ఫ్లేమ్లో పైన మూత పెట్టి ఉడికించండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే ఈ వంకాయ గ్రేవీ కర్రీ రెడీ. ఈ గ్రేవీ కర్రీ అన్నంలో కానీ, చపాతీలో కానీ, నాన్లో కానీ, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లో దేనిలో అయినా సరే సూటబుల్ అయిన కర్రీ.